హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది రియాక్ట్ జే సిరీస్ లో 5th ఎపిసోడ్ అన్నమాట. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ లో నేను బేసిక్ టచ్ అప్ ఇచ్చాను ప్రీ రిక్విజిట్స్ గురించి, లైక్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ గురించి, అలానే జావా స్క్రిప్ట్ గురించి. సో బేసిక్ గా ఓవర్ వ్యూ ఇచ్చేసాను. అండ్ ఈ వీడియో నుంచి మనం రియాక్ట్ జేఎస్ నేర్చుకుందాం, ఓకేనా? సో ఈ వీడియోలో మనం అసలు ఈ రియాక్ట్ జేఎస్ ఏంటి, ఎందుకు, అదంతా కంప్లీట్ గా చెప్తాం. దానికి ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేస్తుండండి. అసలు వాట్ ఈజ్ రియాక్ట్ అని అంటే, రియాక్ట్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. ఏం చేస్తుంది, యూజర్ ఇంటర్ఫేసెస్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఒక లైబ్రరీ ఏంటి, బేసిక్గా లైబ్రరీ ఏంటంటే ప్రీ రిటర్న్ కోడ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. సో ఒక డెవలపర్స్ ఆల్రెడీ లైబ్రరీ అంటే ప్రీ రిటర్న్ కోడ్ ఆల్రెడీ ఒక డెవలపర్ రాసుంటారు, దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. లైక్ మ్యాథ్.js కానివ్వండి, డే.js, ఇదంతా ప్రీ రిటర్న్ కోడ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవడం అనమాట. అది లైబ్రరీ అంటే. అసలు వై రియాక్ట్, అసలు రియాక్ట్ ఎందుకు, దాని గురించి మాట్లాడినట్టయితే, రియాక్ట్ని యూజ్ చేసి మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ కాంపోనెంట్స్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట రియాక్ట్ని యూజ్ చేసి. అట్ ద సేమ్ టైం ఈజీ టు లెర్న్ కూడా రియాక్ట్ అనేది. అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ రియాక్ట్ని యూజ్ చేస్తుంటారు, లైక్ ఫేస్బుక్ కానివ్వండి. అఫ్ కోర్స్ ఫేస్బుక్ యూజ్ చేయాలి, ఎందుకంటే తనే కదా డెవలప్ చేసింది. 2011లో రియాక్ట్ని ఫేస్బుక్ కంపెనీ డెవలప్ చేసింది అనమాట. ఫేస్బుక్ ఎలానో యూజ్ చేసింది, అలానే నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తుంది, జీమెయిల్ కానీ, టెస్లా, పేపాల్, ఇవన్నీ కంపెనీస్ రియాక్ట్ని యూజ్ చేస్తుంటాయి అనమాట. అట్ ది సేమ్ టైం చాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి రియాక్ట్ మీద. సో అందుకు మనం రియాక్ట్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అసలు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఏంటి అన్నట్టయితే, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే సింగిల్ రిక్వెస్ట్ని సర్వర్కి సెండ్ చేస్తుంటాయి అనమాట. అది సింగిల్ పేజ్ అప్లికేషన్స్ గురించి. సో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏ అడ్వాంటేజ్ ఉన్నట్టు అంటే, మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి బ్యాండ్విడ్త్ ఉంటుంది. సో చాలా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి సింగిల్ పేజ్ అప్లికేషన్స్ వల్ల. ఫాస్ట్గా వెబ్సైట్ లోడ్ అవుతూ ఉంటుంది. సో ఇదన్నమాట కంప్లీట్గా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల. సో రియాక్ట్ని యూజ్ చేసి మనం అదే చేద్దాం. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్ మనం ప్రాజెక్ట్ని కూడా డెవలప్ చేద్దాం, ఓకేనా? సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందు ఉంటాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈస్ రియాక్ట్ అండ్ వై రియాక్ట్ అని చెప్పేసి. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ గురించి కూడా చెప్పేసాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు ఒక లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.